హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర విజయేంద్ర ప్రతాప్పై జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి ముందే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి విజయేంద్రకి తగిలిన బుల్లెట్ని ఇన్స్పెక్టర్కి సబ్మిట్ చేస్తారు కదా. ఈ విషయాలు తెలియక వీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండేసరికి ఇంకా అన్ని నిజాలు ఒక్కొక్కటి బయటపడుతుండేసరికి గడగడ వణికిపోతూ ఉంటాడనమాట. వీరు ఈ బుల్లెట్ని ముంబైలో కొన్నారు సార్, అది మాత్రమే కాదు, మాకు ఇద్దరిపై డౌట్ ఉంది. ఒకరేమో విజయేంద్ర ప్రతాప్ గారి చెల్లి గారు, ఆవిడ కొన్నేళ్ల క్రితం ఆయనపై పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. తర్వాత ఏమో నాగభూషణం, విజయేంద్ర గారి ఆఫీస్లో పనిచేసే నాగభూషణం అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా గడగడ వణుకుతూ చెమటలు పడుతూ ఉంటాయన్నమాట. వెంటనే వీరు ఏంటి అలా ఉన్నావు? ఓ, ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావే. అయినా నువ్వెందుకు వీరు కంగారు పడుతున్నావు? దొరుకుతారు, ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదులే వీరు అని ఇంకా అలా ధైర్యం చెప్పినట్టే నటిస్తూ వీరుకి చెమటలు వచ్చేలా చేస్తాడు రుద్ర. ఇది ఇలా ఉండగా గంగ, రంగ ఇద్దరు చాలా డల్గా ఇంటికి రీచ్ అవుతారు. ఏంటి ఇద్దరు అంత డల్గా ఉన్నారు అని అడుగుతాడు రుద్ర. అబ్బే ఏం లేదు బావా అని అంటారు. లేదు, ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, నిజం చెప్పు అని అంటారు. అలాంటిదేమీ లేదండి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. గంగా, ఇదిగో రా, నేను టిఫిన్ చేశాను, తిందురా అని చెప్పి పాపం ఇందుమతి అంటుంది. లేదత్తయ్య గారు, నాకేమీ తినబుద్ధి కావటం లేదు అని అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకలా రంగాన్ని ఆపుతాడు రుద్ర. ఏమైంది, ఎందుకలా ఉన్నారు? నాకు నిజం చెప్పు రంగా, ఏదో జరిగింది కదా, గంగని ఎవరైనా ఏమైనా అన్నారా అని అంటారు. బావా, అది ఇంత జరిగాక నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను బావా. నెయ్యి ప్యాకెట్ మర్చిపోయారని ఫోన్ వచ్చిందని మేమిద్దరం ఒకరి ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎవరిదో కాదు, ఎవరో విశ్వనాథం గారంట. ఆయన ఇంట్లో హోమం జరుగుతుంది. వెళ్ళేసరికి అక్కడ గంగని ఆయన చాలా ఘోరంగా అవమానించాడు బావా. నువ్వు డెలివరీలు కూడా చేస్తావా? అయితే నీకు బాక్సింగ్లో ఓడిపోతే డెలివరీలు కూడా చేస్తూ కూర్చో అని చాలా ఘోరంగా అవమానించాడు. అది మాత్రమే కాదు, ఓడిపోయినా ఒక ఈ గంగ సపోటా అని చాలా అవమానిస్తూ మాట్లాడడంతో ఒక్కసారిగా రుద్రకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే రుద్ర వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడు. విశ్వనాథం ఇంటికి వెళ్ళి విశ్వనాథం గారు అని గట్టిగా పిలుస్తాడు. ఇంకా వెంటనే పొగరుగా కిందకి దిగి వస్తారు విశ్వనాథం. అప్పుడే ఇంకా పూజ కూడా కంప్లీట్ అవడంతో పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట. తను కూడా సుధా కూడా, సుధా నువ్వు లోపలికి వెళ్ళు అని అంటారు. ఇంకా ఆవిడేమో ఏవండి చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళా అనేసరికి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటారు. ఏంటి మిస్టర్ రుద్ర, నీ భార్య కంప్లైంట్ ఇవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చేసావా అని అంటారు. చూడండి మిస్టర్ విశ్వనాథం గారు, మీపై నాకు ఎంతో గౌరవం ఉంది. మీరు వయసులో పెద్దవారు, అది మాత్రమే కాదు బాక్సింగ్లో ఒక దిగ్గజం అని కూడా నేను మిమ్మల్ని ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. కానీ మీరు మాత్రం నా భార్యని అవమానిస్తూ మాట్లాడారంట. నిజమే, నా భార్య డెలివరీలు చేస్తూ ఉంటుంది, నా భార్య అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు ఒకరిని కావాలని కించపరచదు మీలాగా. చూడండి సార్, ఎప్పుడైనా వయస్సు అనేది ఒక నంబర్ మాత్రమే, కానీ గుణం అనేది మనం పోయేంతవరకు ఉంటుంది. ఆడపిల్లని అవమానించిన మీ నోటితోనే ఆడపిల్లని నేను కనలేకపోయానే, కన్నా తనని వెతికి పట్టుకోలేకపోయానే అని బాధపడేలా ఖచ్చితంగా లైఫ్లో ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు కూడా మీకు నా భార్య గంగ వల్లే వస్తుంది. అలా రాకపోయినా, అలా నేను వచ్చేలా చేయకపోయినా నా పేరు రుద్ర ప్రతాపే కాదు, సన్ ఆఫ్ రాజేంద్ర ప్రతాపే కాదు, నేను విజయేంద్ర ఫ్యామిలీకి చెందిన వారినే కాదో అని గట్టిగా ఛాలెంజ్ చేసి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఒక్కసారిగా ఆ పేర్లు విన్నాక షాక్లో ఉండిపోతారు విశ్వనాథం. అంటే ఈ రుద్ర ఆ ఆ ఫ్యామిలీకి చెందినవాడా? ఈ రుద్రకి వాళ్ళ పెదరా అన్న, అందుకేనా రుద్రని చూడగానే తను అలా ఫీల్ అవుతుంది అని ఇంకా అలా షాక్లో ఉండిపోతారు.
అప్పుడే అక్కడికి ఇంకా అలా తనైతే వస్తుంది. ఏమండి, నేను వెళ్తున్నాను అని అంటారు. ఎక్కడికి అని అడుగుతారు. సూపర్ మార్కెట్లో వర్క్ ఉందండి, కొన్ని తెచ్చుకోవాలి అని అంటారు. ఏ సూపర్ మార్కెట్కి వెళ్తున్నావు అని అడుగుతారు. అదేనండి, ఎప్పుడు వెళ్ళే భాను మార్కెట్కే వెళ్తున్నాను అని అంటారు. చూడు, నువ్వికపై ఆ రుద్రని కానీ గంగని కానీ కలవడానికి వీల్లేదు అని అంటారు. ఏమండి, ఎందుకు అలా అంటున్నారు? గంగని చూస్తే నాకు మన చిన్ననాటి కూతురే గుర్తొస్తుంది. గంగ షటప్, నేను చెప్పేది విను. ఆ రుద్ర ఎవరో కాదు, రాజేంద్ర ప్రతాప్ కన్న కొడుకు, విజయేంద్ర ప్రతాప్ తమ్ముడి కొడుకు, నీ రెండో అన్నయ్య కొడుకు వాడు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ ఇంటితో ఇంటికి సంబంధాలు కలపకుండా ఉండాలి అంటే నువ్వు వాళ్ళని ఎంత దూరం పెడితే అంత నీకే మంచిది. లేకపోతే నా కోపానికి నువ్వు బలవ్వాల్సి వస్తుంది అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది సుధా. అంటే తన మేనల్లుడా? అందుకేనా దాన్ని చూడగానే నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది అని పాపం రుద్రని గుర్తు చేసుకుంటూ సుధా బాధపడుతూ ఉంటారు. కానీ మళ్ళీ ఒకసారి నా మేనల్లుని నాకు చూడాలనిపిస్తుంది, కానీ తను వద్దంటున్నారని పాపం ఎంతో బాధపడుతూ ఉంటారు సుధా. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రుద్ర అలా ఆలోచిస్తూ ఉంటే గంగ రుద్ర దగ్గరికి వెళ్తుంది. సార్, ఏం ఆలోచిస్తున్నారు సార్ అని అడుగుతుంది. ఏం లేదు గంగ, త్వరలోనే బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్లో నిన్ను ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేయించాలి. కానీ విశ్వనాథం గారి మాటలు వింటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది అని అంటారు రుద్ర. సార్, ఊరుకోండి సార్, ఆయన గురించి వదిలేయండి. ఎంతైనా ఆయన నాకు తండ్రి లాంటి వాడే కదా, ఆయన వయసుకైనా మనం గౌరవం ఇద్దాం సార్ అని ఇంకల్లా తనైతే రాత్రి అయినా సరే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా రుద్ర చెప్పకముందే మార్నింగే లేచి జాగింగ్కి బయలుదేరదామని రివర్స్లో రుద్రని అడుగుతుంది. ఇంత మార్పేంటి గంగా అని అడుగుతారు. అవును సార్, మీ పరువు కాపాడమే ఇప్పుడు నా ముందు ఉన్న ఎజెండా. నాకు కావాల్సింది మీ పేరుని నిలబెట్టడం. కాబట్టి ఆ విశ్వనాథం గారి మాటని తప్పాలి అన్న, ఆయన చెప్తుంది తప్పు అని, ఆయన చెప్తుంది కరెక్ట్ కాదు అని మనం నిరూపించాలి అంటే నేను ఇంకా ఇంకా ప్రాక్టీసింగ్ చేయాలి కదా సార్ అని అంటారు. పాపం వెంటనే రుద్ర అలా తన భుజం తట్టి, వెల్డన్, నీలో ఈ స్పిరిట్ కావాలని నేను కోరుకున్నాను గంగా. నౌ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అని ఇంకా అలా గంగకి హ్యాపీగా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ టెక్నిక్స్ అన్ని చెప్తూ ఉంటారు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అలా ఇంకా ఇషిక వీరు దగ్గరికి వస్తుంది. బ్రో, ఏంటి బ్రో, వీరు నువ్వు తన్ని చాలా తక్కువ అంచనా వేసావు రుద్ర బావగానే, కానీ బ్రోయిన్లా చూసావా ఎక్కడి వరకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు బ్రో, ఏం చేయగలవు అని అంటారు. నేను అదే ఆలోచిస్తున్నాను. అయినా ఖచ్చితంగా రుద్ర నా గతాన్ని ఇంతలా తెలుసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఈసారి మూవ్ నాది. ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నా గురించి ఏమాత్రం చిన్న డౌట్ కూడా వాళ్ళకి రాకుండా ఉండాలి అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా ఒక మ్యాటర్ గుర్తొస్తుంది. వెంటనే శకుంతల దగ్గరికి వెళ్తాడు వీరు. ఆ అత్తయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి అని అంటారు. ఏంటో చెప్పు వీరు అని అంటారు. అదే అత్తయ్య, ఇప్పుడు ప్రీతికి ప్రెగ్నెన్సీ కంప్లీట్ అవ్వబోతుంది కదా, కాబట్టి ప్రీతికి శ్రీమంతం జరిపిస్తే ఎలా ఉంటుంది అని అంటారు. మంచి ఆలోచన. నేను ఈ విషయాన్ని గుర్తు చేయాలనుకున్నాను కానీ మర్చిపోయాను. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది వీరు. ఏవండి, మనం ప్రీతికి శ్రీమంతాన్ని జరిపిద్దాం. ఖచ్చితంగా శ్రీమంతంలో ప్రీతి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, తను కడుపున పుట్టిన బిడ్డ సంతోషంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారు అని చెప్పడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విజయేంద్ర. ఇంకలా ప్రీతి ఫంక్షన్కి అందరూ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా రుద్ర వాళ్ళ ఇంటినే ఫాలో అవుతున్న సుధా మాత్రం అలా చూస్తూ ఉంటారు. ఇక్కడే ఫంక్షన్ జరుగుతుందా, నా వాళ్ళ ఫంక్షన్కి నేనే వెళ్ళలేకపోతున్నాను అని చీర కొంగు కప్పుకొని మాస్క్ పెట్టుకొని పాపం దూరం నుండి చూస్తూ ఉంటారు. ఇంకా అలా గంగ బయటికి వచ్చి ఎవరు మీరు అని అడుగుతారు. అంటే అది అని అనేలోపు లోపలికి రండి, ఇక్కడే ఉన్నారేంటని
లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. ఇంకలా మాస్క్ పెట్టుకొని తన ఫంక్షన్ శ్రీమంతం ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా విజయేంద్రతో బాబు ముందుగా అమ్మాయి మేనత్త ఎక్కడుంది అని అంటారు. అంటే తను అని పాపం విజయేంద్ర చాలా బాధపడతారు. తన మేనత్త లేరు, చనిపోయారు అని అంటారు శకుంతల. ఒక్కసారిగా సుధా షాక్ అయిపోతారు. అంటే నేను చనిపోయాను అని వాళ్ళందరూ అనుకుంటున్నారా అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటారు. అవును, చనిపోయాననే కదా అనుకుంటారు అని పాపం ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటారు సుధా. బాబు ఎప్పుడైనా అమ్మాయి మేనత్త తన ఒళ్ళో సారి పెడితే ఆ అమ్మాయికి చాలా మంచి జరుగుతుంది అని అంటారు. కాబట్టి తన మేనత్తని, పోనీ మేనత్త వరసైన వాళ్ళనైనా ఎవరినైనా పిలవండి బాబు అని అంటారు. మేనత్త వరుస అంటే అని చుట్టూ చూసేసరికి అక్కడ మాస్క్ పెట్టుకున్న సుధా కనబడతారు. వెంటనే అమ్మ అని పిలుస్తారు. విజయేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుధా. ఇంకలా చూస్తూ ఉంటే మిమ్మల్ని ఒకసారి పైకి రండి అని పిలుస్తారు. ఇంక వెంటనే పైకి వస్తుంది. ఏంటి మాస్క్ పెట్టుకున్నారు అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదండి అని అంటారు. సరే, మీరెవరో తెలీదు, కానీ ఈ సమయానికి దేవతలా వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే మంచివారిలా ఉన్నారు, నిండు ముత్తైదువులా ఉన్నారు. మా అమ్మాయికి మీ చేత్తో సారె పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. కాబట్టి తనకి సారెని పెట్టండి అని అంటారు. ఇంకలా సుధా చేత్తోనే తన మేనకోడలికి సారె అయితే పెడతారు. ఇంకా అలా సుధా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవుడు రాసిన రాత ఇదే అనుకుంటా. నా మేనకోడలికి నేనే నా చేత్తో సారె పెట్టడం ఇది నిజంగా నా అదృష్టం అని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని ఇంకా తన చేత్తో ప్రీతికి సారె పెడతారు. అప్పుడే కరెక్ట్గా ఇషిక ఏమో వీరు దగ్గరికి వచ్చి బ్రో ఏదో చేసేస్తాను, ఏదో ప్లాన్ ఉంది అన్నావు, ఏం చేస్తావు అని అడుగుతారు. చెప్తాను ఇషిక, అంతా అయిపోయింది కదా, అంతా ఫ్రీ కదా. ఇప్పుడు ప్రీతికి చిన్న డేంజర్ తలపెట్టాలి, కానీ ప్రీతికి ఏమీ అవ్వకూడదు అని అంటారు. బ్రో ఏంటి బ్రో, ఎప్పుడైనా ప్రీతిపై ఎవరైనా ఏదైనా చేస్తేనే నువ్వు వద్దు వద్దు అంటావు, ప్రీతి నా గోల్డెన్ బాల్ అంటావు, అలాంటిది ఇప్పుడు ప్రీతిని డేంజర్లో పెడతావా అని అడుగుతారు. డేంజర్ అంటే డేంజర్ కాదు, నా ఉనికి కోసం నేను ఎవ్వరిని లెక్క చేయను అని ఇంకా అలా ప్రీతి రాగానే ప్రీతికి మైల్డ్గా కరెంట్ షాక్ కొట్టాలి అని డిసైడ్ అవుతాడు వీరు. ఇంకా అలా వీరు అయితే ప్రీతి రూమ్లోకి వెళ్ళి అక్కడ కొంచెం షార్ట్ సర్క్యూట్ అయ్యేలా వైర్ అయితే కట్ చేస్తాడు. అప్పుడే ఇంకా ప్రీతి చాలా అలసిపోయినట్టున్నావు కదమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటారు. ఇంకా అలా రెస్ట్ తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుడే కరెక్ట్గా ప్రీతి ఇంకా అలా వచ్చి ఫ్యాన్ స్విచ్ ఆన్ చెయ్యాలి అని చూస్తూ ఉంటే దూరం నుండి అంతా గమనిస్తూ ఉంటాడు వీరు. కరెక్ట్గా తన ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయబోతుంటే అక్కడికి సుధా వచ్చి తన చేయి లాగేస్తుంది. ఇంక వెంటనే సుధా అయితే అక్కడ పడిపోతారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు అందరూ. ఇంక కరెంట్ షాక్ కొట్టి గిలగిలా కొట్టుకుంటుంటే అందరూ వచ్చి సుధా గారిని కాపాడతారు. మాస్క్ తీసి చూసేసరికి విజయేంద్ర తన సొంత చెల్లెలు సుధా అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. సుధా సుధా అని చెప్పి సుధాని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. ఇంకా కరెంట్ షాక్ కొట్టింది అని అలా పాపం ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు. నా చెల్లెలకి ఏం కాలేదు కదా అనగానే రుద్ర గంగా వాళ్ళు షాక్ అయిపోతారు. అంటే తన సొంత చెల్లెలా అని అలా ఇంకా షాక్లో చూస్తూ ఉంటే తనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని ఇంకా ధైర్యం చెప్తారు డాక్టర్. సుధా, నీ చేత్తోనైనా నా కూతురికి సారె పెట్టించాను, నువ్వేనా నా కూతురి ప్రాణ పరిస్థితి నుండి కాపాడావు. నువ్వు నువ్వు ఎప్పటికీ నన్ను ఎప్పుడు తప్పు చేసేవాళ్ళ చేయవని చెప్పి పాపం అలా సుధాన్ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు విజయేంద్ర. అన్నేళ్ళ తర్వాత తన చెల్లెలు కనపడేసరికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.